నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది నిజంగా ఒక పెద్ద శుభవార్తానే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 99,000 ఉద్యోగాల భర్తీకి ఒక భారీ హామీ ఇచ్చింది. అసలీ ప్రకటన వెనక ఉన్న పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అక్షరాల 99,000. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలనే మార్చేయగల ఒక అతిపెద్ద అవకాశం. సో ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందన్నమాట. మనకు అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మనందరికీ తెలిసిన ఏపీపీఎస్సీ ద్వారానే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం జరగబోతోంది. సరే, నిరుద్యోగులకు తీపి కబురు. అసలు విషయం లోతుగా చూద్దాం. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే రకరకాల ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రణాళికలను ఫైనల్ చేసిందట. అంతేకాదు, త్వరలోనే ఒక కొత్త జాబ్ క్యాలెండర్ కూడా రాబోతోందని అనౌన్స్ చేశారు. విషయమేంటంటే, మంత్రి లోకేష్ గారి ఆదేశాలతో కూటమి ప్రభుత్వం రాబోయే ఉగాది పండుగ కల్లా ఒక కంప్లీట్ జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయడానికి చాలా పక్కాగా ప్లాన్ చేస్తోందట. ఓకే, మరి శాఖల వారీగా ఖాళీలు అంటే ఈ దాదాపు 99,000 ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయో ఒకసారి వివరంగా చూద్దాం. అసలు ఈ నంబర్స్ ఎక్కడివి, ఏ రంగాల్లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సమాచారం ఏదో గాలివాటం కాదు. ఏకంగా 157 ప్రభుత్వ విభాగాల నుంచి కలెక్ట్ చేసిన డేటా ఆధారంగా వచ్చిందన్నమాట. ప్రాథమిక అంచనాల ప్రకారం చూస్తే దాదాపు అన్ని శాఖల్లో కలిపి సుమారు 30% వరకు ఖాళీలున్నాయని తెలుస్తోంది. ఇది చాలా పెద్ద నంబర్. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, రూరల్ డెవలప్మెంట్లో 27,000, పంచాయతీరాజ్లో 26,000. అంటే ఈ రెండిట్లోనే కలిపి ఏకంగా 53,000 పోస్టులున్నాయి. దీన్ని బట్టి గ్రామీణ, స్థానిక పాలన మీద ప్రభుత్వం ఎంత ఫోకస్ పెడుతుందో అర్థమవుతుంది. ఆ తర్వాత లిస్ట్లో రెవెన్యూ, హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ శాఖలున్నాయి. ఇదిగోండి, ఈ చార్ట్ చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. టాప్ 3లో ఉన్నవేంటి? గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆ తర్వాత రెవెన్యూ. దీని అర్థం చాలా సింపుల్. గ్రామ, వార్డ్ సచివాలయాలతో పాటు మిగతా లోకల్ బాడీస్లో ఉద్యోగాల జాతల ఉండబోతుందని మనకు స్పష్టంగా తెలిసిపోతోంది. ఇక చాలామంది ఎదురుచూసే గ్రూప్ 2 ఉద్యోగాల సంగతేంటి? డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 2,552 ఖాళీలను కన్ఫర్మ్ చేశారు. గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఇది నిజంగా చాలా చాలా ఎంకరేజింగ్ న్యూస్. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ నియామకాలన్నీ ఒకేసారి ఒకే నోటిఫికేషన్తో జరగవు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 వేర్వేరు నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయట. అంటే దీనివల్ల ఉపయోగమేంటంటే ఆస్పిరెంట్స్కి మల్టిపుల్ ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి మిస్ అయినా ఇంకొక దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశముంటుంది. సరే, ఇదంతా వినడానికి చాలా బావుంది. నంబర్స్ బావున్నాయి, ప్లాన్స్ కూడా చాలా హోపిస్తున్నాయి. కానీ అసలు పాయింట్ ఏంటి? ఈ క్యాలెండర్ ఎప్పుడొస్తుంది? ఆ విషయంలో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఏమైనా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందా? ఈ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అందరి మెదళ్లోనూ ఇదే ప్రశ్న తిరుగుతూ ఉంటుంది. అసలు ఈ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ప్రామిస్లైతే విన్నాం, మరి యాక్షన్ ఎప్పుడో? ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ప్రభుత్వం ఫస్ట్ ఏమని చెప్పింది? జనవరి 1నే క్యాలెండర్ ఇచ్చేస్తామంది. కాని ఇప్పుడు ఆ డెడ్లైన్ని ఉగాదికి మార్చారు. మరి ఈ ఆలస్యం సహజంగానే అందరిలో కొంత టెన్షన్ క్రియేట్ చేస్తుంది కదా. సరిగ్గా ఈ పాయింట్లోనే సోర్స్లో చెప్పిన ఒక మాటను మనం గుర్తు చేసుకోవాలి. కనీసం ఉగాదికైనా చెప్పినట్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలని ప్రభుత్వంపైన ఒత్తిడి తేవలసినటువంటి బాధ్యత అయితే అందరిపైన ఉంది. ఇది కరెక్టే కదా. ఇది ప్రజల సెంటిమెంట్ను, వాళ్ల ఆశలను పర్ఫెక్ట్గా చూపిస్తోంది. రైట్, ఈ అప్డేట్స్ అన్నీ చూసాం. మరిప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవాళ్లు ఏం చేయాలి? ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆస్పిరెంట్స్కి కొన్ని కీలకమైన సలహాలు. ముఖ్యంగా 3 విషయాలు ఒక 3 స్టెప్ స్ట్రాటజీలాగా గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, ప్రిపరేషన్ అస్సలు ఆపద్దు. నంబర్ 2, క్యాలెండర్ లేట్ అయినా సరే డిసప్పాయింట్ అవ్వకండి. ఇక నంబర్ 3, నోటిఫికేషన్ ఎప్పుడు పడినా సరే ఎగ్జామ్కి రెడీగా ఉండాలి.
ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, అసలు రిస్క్ క్యాలెండర్ లేట్ అవడం కాదు, మన ప్రిపరేషన్ను మధ్యలో ఆపేయడమే అసలైన రిస్క్. నోటిఫికేషన్లు లేటైనా పక్కాగా వస్తాయి, కానీ అప్పటిదాకా ఆగలేక అవి రావేమో అని ప్రిపరేషన్ ఆపేస్తే లాస్ అయ్యేది మనమే. చివరగా ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ భారీ రిక్రూట్మెంట్ ఒకరి భవిష్యత్తును ఎలా మార్చగలదు? ఈ ఒక్క అవకాశం జీవితంలో ఎలాంటి టర్నింగ్ పాయింట్ అవ్వగలదు? ఈ ఆలోచనే ప్రిపరేషన్ను మరింత పట్టుదలతో ముందుకు తీసుకెళ్లడానికి కావలసిన స్ఫూర్తినిస్తుంది.